ఆదర్శంగా మారాలనుకుంటాడు. చంద్రబాబన్న లోకేశన్న బాటలు నడిచిండు. నామరన్నా నీతి రాజా కులమన్నా బలమనేరులో నా టీవీ జెండరెత్తి కదిలినన్నా. నామరన్నా నీతి రాజా కులమన్నా. నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపులో భాగంగా మధ్యతరగతి కుటుంబానికి కానీ తరగతి కుటుంబాలకు అన్ని వర్గాల ప్రజలకు కూడా నిత్యావసర వస్తువుల కాటి నుండి రైతులకైతే ట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్క రైతులకు కావాల్సిన వస్తువులు అన్నింటిలో కూడా జీఎస్టీ తగ్గింపు వలన అధిక ఆదాయం వచ్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ వల్ల ప్రతి ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ ప్రతి ఒక్క పార్ట్ కొన్నప్పుడు కూడా ప్రతి ఒక్క పార్ట్స్కి కూడా జిఎస్టీ తగ్గింపు వలన ఇప్పుడు దగ్గర ఈ టైర్లు ఉన్నాయి. టైర్లలో 2 టైర్లు కొనడం వల్ల 37,000 రూపాయల నుండి 38,000 రూపాయలు అవుతుంది. దాంట్లో ఈ జిఎస్టీ తగ్గింపులో భాగంగా దగ్గర దాదాపు 6,000 వరకు మనకి తగ్గింపు వస్తుంది. అలాగే తీసుకుంటే ట్రాక్టర్ మొత్తంలో కానీ ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల్లో కానీ ప్రతి ఒక్క వినియోగదారుడు ఏదైతే కొంటాడో అన్నింటిలో కూడా జిఎస్టీ తగ్గింపు వలన ప్రతి ఒక్కరికి కూడా ఆదాయం వచ్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చి జిఎస్టీ తగ్గింపు తీసుకొచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం మనం అందరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్క పేదలకి ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది ఈ జిఎస్టీ అనేది, ఈ జిఎస్టీ వల్ల ఆదాయం ఎంత వస్తుందనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం నేరుగా షాప్ లేకపోతాము కొంటాము, వాళ్ళు ఎంత తగ్గిందనేది చెప్పరు. అలా అందుకే ఇప్పుడు అందరూ కూడా మనం డోర్ టు డోర్ వెళ్ళి ఈ విధంగా మనం జిఎస్టీ మనం షాప్కి వెళ్ళినప్పుడు ఎంత తగ్గించారు మాకు అనేది మనం అడగాలి. మనం అడిగి వాళ్ళని ఎంతవరకు మనం తగ్గించామనేది మనకి ఎంత ఆదాయం అనేది వాళ్ళు చెప్తారు మనకి. లేదంటే వాళ్ళు ఇప్పటికి కూడా అలాగే చేస్తున్నారు కాబట్టి మనం అందరూ కూడా అందరిలో అవేర్నెస్ తెచ్చి దాదాపు ఈ స్కీమ్ వల్ల ఇప్పుడు ఇన్ని రోజులు మనము ఈ సూపర్ 6లో భాగంగా ఎన్నైతే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామో అంతటికి మించిన కార్యక్రమం ఇది. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనకు తెలియకుండానే ఎంత మనం ఆదాయం ట్యాక్స్ రూపంలో కట్టేస్తుంటే దాంట్లో మనకి తగ్గించి మనకి ఎంత ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనము ఈ దాదాపు ఒక మధ్యతరగతి కుటుంబానికి సంవత్సరానికి తీసుకుంటే దగ్గర ₹1,00,000 ఆదాయం వచ్చే విధంగా ఈ స్కీమ్ తీసుకొచ్చారు జిఎస్టీలో భాగంగా. కాబట్టి ఎంత మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఇలాంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయము కూడా ప్రజలు ముందుకు పోయే విధంగా, రాష్ట్రం ముందుకు పోయే విధంగా, దేశం ముందుకు పోయే విధంగా ఉంటుంది తప్ప సొంత ప్రయోజనాలకి ఎటువంటి ఆస్కారము లేదని దీని ద్వారా కూడా మరొకసారి నిరూపితమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని అందరికీ కూడా ఈ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇలాగే అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లే విధంగా మనమందరూ కూడా వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉండి ఇలాంటి ప్రభుత్వాలను మళ్ళీ మనం ఎన్నుకోవాలని, వారిపైన మన ప్రేమాభిమానాలు ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్.